స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు ట్రేడర్స్కి యూజ్ అయ్యే, ట్రేడర్స్కే కాదు ఇన్వెస్టర్స్కి కూడా యూజ్ అయ్యేటటువంటి అఫ్కోర్స్ కొన్ని ఫ్రీ అండ్ కొన్ని పేమెంట్వి, అవి లైక్ మీకు అవసరం అనుకుంటే అప్పుడే పేమెంట్కి వెళ్ళండి. అదర్వైజ్ మోస్ట్లీ ఫ్రీ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్తో వాటితోనే మనకి వర్క్ అయితే అయిపోతుంది. దీంట్లో కొన్ని ఆప్షన్కి సంబంధించింది అండ్ స్టాక్ ఎప్పుడైనా కొనే ముందు దాని పాజిటివిటీస్ ఏంటి, దాని నెగిటివ్స్ ఏంటి, దాని యొక్క పారామీటర్స్ లైక్ ఆర్ఓఈ రేషియో కావచ్చు, ఆర్ఓసిఈ కావచ్చు, పిఈ రేషియో కావచ్చు, ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, ప్రమోటర్ హోల్డింగ్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఫ్రీగానే తెలుసుకోవచ్చు ఉన్న రిసోర్స్తో. సో అలాంటి వెబ్సైట్స్ ఏమన్నాయో ఒక 5-6 వెబ్సైట్స్ మనం ఇప్పుడు క్విక్గా చూసేద్దాం రండి. సో మనం ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఈ ట్రేడింగ్ వ్యూ. ఓకే, ట్రేడింగ్ వ్యూలో చార్ట్స్ అనేవి చాలా మంచి వ్యూ ఇస్తాయి. అంటే బ్రోకరేజ్ కంటే కూడా ఈ చార్ట్స్ వల్ల కొంచెం ప్లెజెంట్గా ఉంటాయి అండ్ చాలా నీట్గా ఒక క్లియర్ కట్ వ్యూ అనేది వస్తుంది. మెయిన్ బికాస్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ అనుకోవచ్చు. అయితే దీంట్లో ఫ్రీ వెర్షన్లోకి వచ్చేసరికి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎక్కువ ఇండికేటర్స్ అయితే యూజ్ చేయడానికి మనకు ఉండదు. బట్ మోస్ట్లీ మీరు ప్రైస్ యాక్షన్ కనుక ప్రాక్టీస్ చేస్తుంటే ట్రేడింగ్ వ్యూ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ చార్టింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. మనం హైఫై చార్టింగ్కి వెళ్ళక్కర్లేదు, మ్యాక్సిమం ఫ్రీతో ఉండేటటువంటి సోర్సెస్ చూసుకోవచ్చు. అండ్ ఇదే కూడా సేమ్ మనకి దీంట్లో ఎక్కువ ఇండికేటర్స్ కావాలి, ఎక్కువ ఫ్యూచర్స్ని మనం ఫ్రీగా యూజ్ చేయాలి అనుకుంటే కనుక ధన్ అండ్ గ్రో వాళ్ళు కూడా దీంట్లో యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు మనకి ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీకు ధన్ అకౌంట్స్ కానీ గ్రో కానీ కావాలనుకుంటే మనకి రిఫరెన్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. యూ కెన్ యూజ్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ ట్రేడింగ్ వ్యూ ఇన్ యువర్ డైలీ ట్రేడింగ్ యాక్టివిటీస్. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్ వచ్చేసి investing.com. సో ఇది కూడా ఫ్రీగానే ఉంటుంది. ఓకే, investing.com అని టైప్ చేస్తే దీంట్లో ఇండియా అది మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీంట్లోకి వచ్చేసరికి సేమ్ ట్రేడింగ్ వ్యూలో అనగానే దీంట్లో కూడా చార్టింగ్ ఉంటుంది. అది కాకుండా నేను మెయిన్గా దీన్ని ఎందుకు యూజ్ చేస్తా అంటే ఎకనామిక్ క్యాలెండర్. ఓకే, మనకి ప్రపంచంలో ఏమి జరుగుతున్నాయి, మేజర్గా మనకి యుఎస్ మార్కెట్స్ అండ్ యూకే మార్కెట్స్ అండ్ చైనీస్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి వచ్చేటటువంటి మనకి గ్లోబల్గా ఉండేటటువంటి ఎకనామిక్ క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే దాంట్లోకి వచ్చేసరికి ఇప్పుడు టుడే అని సెలెక్ట్ చేసాం కదా, ఈరోజు ఏవైతే ఉన్నాయి యూఎస్లో ఉన్నాయి. ఫెడ్ బ్యాలెన్స్ షీట్ ఉంది, దీని ఇంపార్టెన్స్ ఎంత, 2 స్టార్, అలాగే 1 స్టార్, 3 స్టార్ కూడా ఉంటుంది. సో ఇవి అంటే గబుక్కున మనం ఒక లాంగ్ పొజిషన్స్కి వెళ్దాం అనుకున్నాం, షార్ట్ పొజిషన్స్కి వెళ్దాం అనుకున్నాం, స్టాక్స్లో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు. కానీ ఇలాంటి ఈవెంట్స్ ఉన్న రోజున మనం అవాయిడ్ చేయడం బెటరు. ఎందుకంటే మన ప్రైస్ యాక్షన్ కావచ్చు, ఏదైనా ఇండికేటర్స్ కావచ్చు, ఏదైనా న్యూస్ ఉంది అంటే కనుక దాని అవుట్కమ్ బేస్ చేసుకొని కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఒకవేళ ఫెడ్ మంచి పాజిటివ్ కమెంట్స్ చేసి ఇంట్రెస్ట్ రేట్ గురించి డెసిషన్ తీసుకుంటే మనం ఒకవేళ షార్ట్ సైడ్ ఉన్నాం అనుకోండి, అది మార్కెట్ ఒక యుఎస్ మార్కెట్ 600-700 పాయింట్స్ ర్యాలీ అయితే కనుక సేమ్ మనం బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అవుతుంది. సో అలాంటప్పుడు హ్యూజ్ లాసెస్ అనేవి మనం చూస్తుంటాం. ఇలాంటివి అవాయిడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది ఈ ఎకనామిక్ క్యాలెండర్స్ని చూసుకొని ఎప్పటికప్పుడు. దీంట్లో ఒక్క రోజుకే కాకుండా రేపటికి ఏమున్నాయి, సో రేపటికైతే ఏం లేవు అని వస్తుంది. దిస్ వీక్, ఈ వీక్లో మొత్తం ఏమున్నాయి అనేది దాని ఇంపార్టెన్స్ కూడా మనకి క్లియర్గా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రపంచంలో మొత్తం మార్కెట్స్లో సంబంధించిన ఏవైనా సరే ఇంపార్టెంట్ అప్డేట్స్ అవుతుంటే మొత్తానికి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఓవర్ నైట్ పొజిషన్స్ అనేవి క్యారీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దీన్ని మనం ట్రాక్ చేసుకుంటా ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది కంప్లీట్గా 100% ఫ్రీ వెబ్సైట్. ఓకే, సో జస్ట్ జీమెయిల్తో లాగిన్ అయితే సరిపోతుంది. ఓకే, థర్డ్ వెబ్సైట్ వచ్చేసి ఇది ఎక్కువ ఇన్వెస్టర్స్కి అండ్ స్వింగ్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. టికెట్ టేప్, ఇది కూడా మీరు జస్ట్ జీమెయిల్తో కానీ మీ ఫోన్ నెంబర్తో కానీ ఫ్రీగా అయితే లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి సెర్చ్ అని ఉంది కదా, సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక టాటా మోటార్స్ అని వచ్చింది. ఓకే, సో టాటా మోటార్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. సో దీంట్లోకి వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా ఫోర్కాస్ట్. ఓకే,
సో ఎవరైతే ఫోర్కాస్ట్ దానికి సంబంధించిన డేటాకి సంబంధించిన అవి ఉంటుంది, రెవెన్యూ అంటే వాళ్ళు నెక్స్ట్ క్వార్టర్లో ఎంతవరకు చేయగలరు అని దానికి ఉంటాయి, అర్నింగ్స్ పర్ షేర్, ఇవన్నీ కూడా మనకి దాంతోపాటు ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏవైతే బ్యాలెన్స్ షీట్ కావచ్చు, క్యాష్ ఫ్లో కావచ్చు, ఇన్కమ్ స్టేట్మెంట్ కావచ్చు, పిఎన్ఎల్ స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా మనం ఒక ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చోవాలి ప్రతి స్టాక్ మీద. కానీ ఎంత డేటా ఉంటుందంటే అంత డేటా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ పియర్స్ వాళ్ళతో పాటు ఉన్నటువంటి టాటా మోటార్స్ కావచ్చు, నెక్స్ట్ దాంతో కంపారిజన్ మారుతి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో మహీంద్రా, టాటా మోటార్స్, ఇవన్నీ పిఈ రేషియో ఎంత ఉంది, పీబీ రేషియో ఎంత ఉంది, డివిడెండ్ డీల్డ్ మనం కంపేర్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఒక లైక్ స్వింగ్ ట్రేడర్కే కాకుండా పొజిషనల్గా ఇన్వెస్టర్కి కూడా బాగా యూజ్ అవుతుంది ఇది. సో టెక్నికల్స్గా ఎలా ఉన్నాయి, ఫోర్కాస్ట్ అండ్ హోల్డింగ్స్ ఇందాక చెప్పుకున్నట్టు ప్రమోటర్ హోల్డింగ్స్ ఎంత, డిఏఎస్ ఎంత హోల్డ్ చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ ఎంత హోల్డ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ఈవెంట్స్ అయితే ఏమైతే ఉన్నాయో, కార్పొరేట్ యాక్షన్స్ ఏమున్నాయి, అనౌన్స్మెంట్ ఏమున్నాయి, డివిడెంట్ ఏమన్నా ఉందా, స్ప్లిట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో మనకి కవర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆ పర్టికులర్ స్టాక్ సంబంధించిన న్యూస్ ఏవైతే ఉన్నాయో వేరియస్ వెబ్సైట్స్ నుంచి కంప్లీట్గా ఇది ఒకే ప్లేస్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు ఒక స్టాక్లోనే 1 lakh 2 lakh ఇన్వెస్ట్ చేశారు అనుకుంటే రెగ్యులర్గా గూగుల్లోకి వెళ్ళి వెతికే బదులు దీంట్లో వెతికితే క్లియర్ కట్గా మనకి దానికి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది దీంట్లో వస్తుంది. ఓకే, సో అలానే ఈ వెబ్సైట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో ఏ కేటగిరీస్ కావాలి, లిక్విడ్ ఫండ్లోనా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో దానికి సంబంధించిన సిఏజిఆర్ ఎంత వచ్చింది 3 yearsకి 4 yearsకి ఆర్ 5 yearsకి, కానీ ఈ డేటా అంతా కంపేర్ చేసి తెలుసుకోవడానికి సో మంచి ప్లాట్ఫామ్ ఇది. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు సో చాలా వరకు యూటిలైజేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ కంప్లీట్గా ఫ్రీ వెబ్సైట్ ఇది కూడా. అండ్ ఈ వెబ్సైట్స్ ఏవి కూడా పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, కంప్లీట్గా ఫ్రీ. అందుకని నేను లింక్స్ అయితే ఇవ్వట్లేదు, జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో కూడా ఇంకొక కొన్ని సైట్స్ అయితే ఇలాంటి ఆఫర్ చేస్తున్నాయి. దీంట్లో కూడా మార్కెట్ మూడ్ ఇండెక్స్, అంటే మార్కెట్ వచ్చి ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉందా, గ్రీడ్లో ఉందా, ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉందా, సో దీన్ని బట్టి కూడా చాలా వరకు మనం మన పోర్ట్ఫోలియోని లేకపోతే మన బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ వెళ్ళొచ్చు, నిఫ్టీ లాంగ్ వెళ్ళొచ్చు. అట్ ది సేమ్ టైం ఇది కూడా చూస్తే మీకు వన్ ఆఫ్ ది ఇండికేటర్గా యూజ్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వెబ్సైట్లోకి చూసేద్దాం. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి నిఫ్టీ ట్రేడర్. ఓకే, సో దీంట్లోకి ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి డే ట్రేడర్స్కి అంటే మన కోసం అనమాట. సో దీంట్లో ఏంటంటే ఆప్షన్కి సంబంధించిన ఎంత డేటా అంటే అంత డేటా ఉంటుంది. నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, సో నేను ఇప్పుడు నిఫ్టీ ఓఏ లైవ్ చార్ట్, నిఫ్టీ ఆప్షన్ చైన్, దీంట్లోకి వచ్చేసరికి పుట్ రైటర్స్ ఎక్కువ డామినెంట్ ఉన్నారా లేకపోతే కాల్ రైటర్స్ డామినెంట్గా ఉన్నారా అనేది చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఇన్ ఓఏ, సో ఏ స్ట్రైక్లో ఎక్కువ చేంజ్ అయ్యింది అనేది చూడొచ్చు. అలానే పుట్ కాల్ రేషియో అనేవి మనం చూడొచ్చు. వాల్యూమ్ పీసీఆర్, లైవ్ మ్యాక్స్ పెయిన్, ఇంకా అసలు సో దీంట్లో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లైవ్లో చూడొచ్చు. అలానే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడొచ్చు, పీసీఆర్ చూడొచ్చు, వాల్యూమ్స్, లైవ్ అనలిటిక్స్, ఇలా చాలా ఉన్నాయి. ట్రెండింగ్ పోయే దీని గురించి ఒక సపరేట్ వీడియో కూడా చేశాము, నేను లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రెండింగ్ పోయే అంటే ఏంటో చూడండి. సో ఇది కూడా మనకి లైవ్లో ఫ్రీగా వస్తుంది. సో ఆప్షన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా మ్యాక్సిమం ఫ్రీనే. సో దీంట్లో కొన్ని ఆప్షన్స్ మాత్రం ఉన్నాయి, అవి పెయిడ్కి వెళ్తాయి, బట్ మనకి అవసరం లేదు, మనకి రెగ్యులర్గా ఉండేదానికి దీనికైతే సరిపోతాయి. ఓకే ఓకే, సో వీటిల్లో మీకు ఏ వెబ్సైట్ నచ్చింది, ఇంకా దాని గురించి కంప్లీట్గా వీడియో దేని గురించి చేయమంటారో ఒకసారి కమెంట్లో అయితే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ tradingtick.com. ఓకే, సో మీకు ఇది ఫ్యూచర్స్లోకి వచ్చేసరికి ఏ స్టాక్ లాంగ్ బిల్డప్ అవుతుంది, ఏ స్టాక్ షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవర్ అవుతుంది అనేది క్లియర్ కట్గా మనకి ఎండ్ ఆఫ్ ది డే చూసుకోవచ్చు, అలాగే లైవ్లో కూడా చూసుకోవచ్చు. సో స్టాక్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో అంటే బీటీఎస్టీ, ఎస్టీబీటీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఓన్లీ ఫ్యూచర్స్ అంటే స్టాక్ వాళ్ళకి కాకుండా సో మన ఎవరైతే బ్యాంక్ నిఫ్టీ వాళ్ళకు ఉంటారో వాళ్ళకు కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు కొంచెం ఓపిక్గా
సపరేట్గా దీన్ని గనక ఎక్స్ప్లోర్ చేస్తే చాలా మంచి ఆప్షన్స్ అనేవి మనకు తెలుస్తాయి. ఇక్కడ రీప్లే కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆ టైంకి ఓఏ ఎంత ఉంది, ఓకే, దీన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడ తప్పు చేసామని కూడా ఎండ్ ఆఫ్ ది డే రీప్లే అయితే చేసుకోవచ్చు, బ్యాక్ టెస్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఏమి ఉన్నాయో చూద్దాం. అండ్ ట్రెండింగ్ స్ట్రైక్స్, ఓకే, సో నేను దీని గురించి సపరేట్గా వీడియో అయితే నేను చేయట్లేదు. సో మీకు ఒకవేళ ఏ వెబ్సైట్ గురించి కావాలో కమెంట్ చేయండి, దాన్ని బట్టి నేను చెప్తాను దాని గురించి. ఓకే, సో పుట్ కాల్ రేషియో కావచ్చు, కాల్ ఓఏ వర్సెస్ పుట్ ఓఏ కావచ్చు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్గా ఏదైతే సిఈ, ఓకే, సిఈఓఏ ఎంత పెరుగుతూ ఉంది, పిఈ ఎంత తగ్గుతూ ఉంది, ఈ డేటాను బట్టి ఆ రోజు ఎలా ప్రైస్ యాక్షన్ జరిగింది అని తెలుసుకుంటే మీరు దీన్ని వరకు చాలా వరకు క్యాచ్ చేయడానికి అయితే యూజ్ అయితే అవుతుంది. దీంట్లో చాలా ఉన్నాయి. అండ్ స్ట్రాడల్స్, స్ట్రాంగిల్స్ గురించి, ఈ వీటి గురించి, అండ్ బ్యాక్ టెస్ట్ కూడా ఉంది, ఇంట్రాడే బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి, ఇది కూడా మోస్ట్లీ ఫ్రీగానే ఉంటుంది. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి charting.com. సో ఇది వచ్చేసి ఒక స్క్రీనర్ అనమాట, అంటే ఒక అలర్ట్స్ సిస్టమ్ ఇస్తుంది. దీంట్లో ఒకవేళ పెయిడ్ వర్షన్ తీసుకుంటే లైవ్ వస్తుంది, లేకపోతే ఎవ్రీ 15 minutesకి మనకి ఒక అలర్ట్స్ అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దీంట్లో డే హై క్రాస్ అయితే నాకు ఒక అలర్ట్ కావాలి, డే లో క్రాస్ అయితే అలర్ట్ కావాలి, పివోట్ క్రాస్ అయితే అలర్ట్ కావాలి, ఇలాంటివన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ 15 minutes స్టాక్ బ్రేక్అవుట్ అనేది నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ రన్ స్కాన్ ఆల్రెడీ అయ్యింది. సో దీంట్లోకి వచ్చేసరికి ఈ స్టాక్స్ అన్నీ కూడా 15 minutes రేంజ్ బ్రేక్అవుట్ అయినాయి. సో లాంగ్ వెళ్ళడానికి అవకాశం ఉంది అనేసి దీంట్లో తెలుస్తుంది. అలాగే మీకు కావాల్సిన ఇండికేటర్ కానీ లేకపోతే ప్రైస్ యాక్షన్ బేస్డ్ మీద కానీ దీంట్లో చేసుకోవచ్చు. ఓన్లీ ద థింగ్ ఈజ్ దట్ ఫ్రీ వెర్షన్ అయితే మీకు 15 minutes వరకు వస్తుంది. లైవ్ కావాలనుకుంటే కనుక పెయిడ్ ఇవ్వాలి. సో హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ అప్స్ట్రా అయితే ఒక మంచి వెబ్సైట్. సో దాని గురించి కూడా లాస్ట్ టైం ఒక 1 or 2 వీడియోస్లో చెప్పాము. అండ్ సెన్సిబుల్, ఓకే, సెన్సిబుల్ గురించి సపరేట్గా డెడికేటెడ్గా మనం వీడియో చేసాము. దాంట్లో ఓఏ ఎలా చూడొచ్చు, డెల్టా ఎలా చూడొచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో క్లియర్గా ఉన్నాయి. సో ఇంకేమన్నా వెబ్సైట్స్ గురించి వీడియో డీటెయిల్గా చేయాలి అనుకుంటే కనుక అవి కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఈ లైట్స్, ఈ కెమెరామ్యాన్, మా లైట్ మ్యాన్, మా ఎడిటర్ మర్చిపోయాను. సో వీళ్ళందరూ కూడా ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీకోసం మంచి వీడియోస్ని తీసుకురావాలనే మా ప్రయత్నం. సో మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.